హిందువులు పండుగలకు పర్వదినాలకు చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. మాఘమాసం కొనసాగుతోంది. లోకానికి వెలుగును ప్రసాదించే ఆ సూర్య భగవానుడి పుట్టినరోజు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజున ఆ సూర్య భగవానుడు జన్మించాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీన వచ్చింది. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి. అలాంటి సమయంలో చేయాల్సిన కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు, దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని మన పురాణాల ద్వారా తెలుస్తోంది. హిందూ సాంప్రదాయం ప్రకారం బ్రహ్మముహూర్తపు ఆ శుభ సమయంలో స్నానం చేయడం, ఆ సూర్య భగవానుడికి ఆర్ష్యం సమర్పించడం వల్ల పాపాలు విముక్తి అవుతాయని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి. తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయని కూడా మనకు పండితులు చెబుతూ ఉంటారు. ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుని స్మరించుకోవాలి. దీనిని సూర్య జయంతి అని కూడా పిలుచుకుంటారు. ఆ సూర్య భగవానుడు ప్రత్యక్షమై తన బంగారు రథాన్ని అధిరోహించాడని నమ్ముతారు. ఈ రథసప్తమి కథలోకి వస్తే సూర్యదేవుడు కశ్యప మహర్షి అతని భార్య అదితికి జన్మించాడు. అన్ని జీవులకు ప్రాణప్రదాత ఈ సూర్యుడు. ఒక సంవత్సరంలో ప్రతి 12 రాశుల గుండా పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు కాబట్టి దీనిని రథసప్తమి అని కూడా పిలుచుకుంటారు. పూర్వకాలంలో చాలామంది భక్తులు కూడా ఉదయమే ఆ సూర్యదేవుణ్ణి పూజించేవారు. స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు కూడా చేసేవారు. ఈ రథసప్తమి రోజున ఉదయాన్నే లేచి పూజలు నిర్వహిస్తే తప్పకుండా ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఈ రథసప్తమి పర్వదినం రోజున భక్తులందరూ కూడా సూర్య స్నానాలు చేయాలి. అంటే సమీపంలోని నది లేదా సముద్రంలో పుణ్యస్నానాన్ని ఆచరించాలి. అక్కడే ఆ సూర్య భగవానుణ్ణి భక్తితో వేడుకోవాలి. ఇలా సూర్య భగవానుణ్ణి భక్తితో పూజించడం వల్ల జీవితంలోని సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ సూర్యుడికి భక్తితో ఒక నియమం ప్రకారం పూజించాలి. అప్పుడే చేసిన ఆ పూజకు ఫలితం ఉంటుంది. ఈ రథసప్తమి రోజున బ్రహ్మముహూర్తంలో ఏదైనా నది లేదా సముద్ర స్నానాన్ని తప్పక చేయాలి. లేదంటే ఇంట్లోనే స్నానాన్ని ఆచరించాలి. పసుపు రంగు దుస్తులు ధరించి ఆ సూర్యదేవుణ్ణి పూజించాలి. ముందుగా రాగి చెంబుతో ఆర్ష్యం సమర్పించాలి. ఆ తర్వాత సూర్యదేవుణ్ణి భక్తితో ఆరాధించాలి. సూర్య మంత్రం, సూర్య చాలీసాను పఠించాలి. ఆ తర్వాత ఆ సూర్యదేవునికి హారతి ఇవ్వాలి. దీనితో పాటు నీరు, వివిధ రకాలు అన్నీ కూడా ఆ సూర్యదేవునికి భక్తితో సమర్పించాలి. ఇలా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. సంతోషం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఈ రథసప్తమి రోజున ఆ సూర్యదేవుణ్ణి పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే శారీరక మానసిక బాధల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఓం సూర్యదేవరాయ నమః.